ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 12 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. వ్యాఖ్యానాంశం: మనుష్య కుమారుడు 13వ భాగం దేవుని మహిమపరచను. వ్యాఖ్యానాంశం: మనుష్య కుమారుడు 13వ భాగం దేవుని మహిమపరచను. వ్యాఖ్యానం: దేవుడు ఒక మనుష్యుని యందు అనగా మనుష్య కుమారుని యందు అనగా తన సొంత ప్రియ కుమారుని యందు మహిమపరచబడి ఉన్నాడు అనే తలంపు ఎంత అద్భుతమైంది! వేల సంవత్సరాలుగా దేవుడు మనుష్యుల వలన గణహీనపరచబడ్డాడు. చివరకు ఎల్లప్పుడూ తనను మహిమపరిచే ధన్యుడైన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఆయనే క్రీస్తు. అయితే నేటి మన ధ్యానవచనంలో ఇదంతా శిలువ నేపథ్యంలో కనబడుచున్నది. యోధా అప్పుడే ఆ చీకటి రాత్రిలోకి వెళ్ళిపోయాడు. అయితే ప్రభు ముందుగా ఎరిగి ఉన్నట్లు యోధా ధన్యుడైన ప్రభువును శత్రువుల చేతికి అప్పగించాడు. అయినను యోహాను సువార్తలో క్రీస్తు తనను గూర్చి తాను మనుష్య కుమారుడు మహిమపరచబడబోతున్నాడు అని చెప్పుకోవటం ఎంత అద్భుతం! మహిమ అనగా శ్రేష్టతను కనపరచుట అని నిర్వచించబడింది. మహిమ అనేది ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను బహిర్గతం చేయటమే. నిజంగా మనుష్య కుమారునిగా మన ప్రభువులోని గుణలక్షణాలన్నీ శిలువ మీద ప్రదర్శించబడినాయి. ఆయన పరిపూర్ణ విధేయత, ప్రేమ, పరిశుద్ధత ఆ శిలువలో చూస్తాము. ఈ మనుష్య కుమారుని ద్వారా దేవుడు కూడా మహిమపరచబడ్డాడు. అలాగే మనుష్య కుమారుడు శిలువకు వెళ్ళడం ద్వారా ఆయనలోని అన్ని గుణలక్షణాలలో అది వెల్లడి చేయబడింది. యోహాను మొదటి పత్రికలో తెలియజేయబడినట్లు దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ అని పూర్తిగా ఇక్కడ నిరూపించబడినట్లు మనం చూస్తున్నాం. దేవుడు తాను సృష్టించిన వారికి తానేమై ఉన్నాడో శిలువలో తప్ప మరెక్కడ అంత పరిపూర్ణంగా చెప్పగలడు? మనుష్య కుమారుడైన మన ప్రభువు తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. తండ్రి యొద్ద మన ప్రభువు కలిగి ఉన్న నిత్య మహిమలో ఆయనను ఒక నరునిగా చేర్చుకొనటం వలన దేవుడు కూడా తనను తాను మహిమపరుచుకున్నాడు అని యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. త్వరలో రాబోయే ఒక రోజున అద్భుతమైన ఈ మనుష్య కుమారుని తిరస్కరించిన ఈ లోకములో ఆయన బహిరంగంగా ఘనపరచబడతాడు. దేవుడు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకోవడం ద్వారా ఆయనను మహిమపరిచాడు. విశ్వాసము ద్వారా ఆయనను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం చూస్తున్నాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.